ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇగో టుడే చర్చి కట్టుకుందామని శారీ తీసా. ఈ శారీ బాగుంటుంది, కానీ ఎక్కువ ములుగు నచ్చులు పెట్టాలి దీనికి. నీట్ కట్టుకుంటే ఎలాగా కట్టుకుంది అలాగే ఉంటుంది, బాగుంటుంది. అయిపోయింది స్నానం. ఇప్పుడు 10 అవుతుంది టైం. అరగంటలో వెళ్ళిపోవచ్చు. అరగంటలో అప్పుడు వెళ్ళిపోవచ్చు. నిన్న తల స్నానం చేసిన శనివారం. బాగుంటుంది శారీ. చక్కగా ఎక్కువ ములుపు నెసలు పెట్టాలండి దీనికి. నిలబడుతుంది అలాగా, ఎలా కడితే అలా నిలబడుతుంది, కానీ ములుపు నెసలు ఎక్కువ పెట్టాలి. బాగుంటుంది శారీ. ఇది బయట నుంచి ముందులు కట్టుకోవచ్చు మనం. ముందులో చూడండి ఇలాగ వేస్తారు కదా, అలా కట్టుకోవచ్చు. నేను కూడా కట్టుకోవచ్చు, కాకపోతే నీట్గా నిలబెట్టాలి. ఆ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చిన. ఇప్పుడు ఇంకా 1/2 గంట ఉంది టైం. వెళ్ళిపోయి దగ్గర చర్చి ఎదురుగా, మా ఇంటి ఎదురుగా ఉంటుంది, చాలా దగ్గర. 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, 5 నిమిషాలు. ఈరోజు బాగా అందుతాను అన్నిటికీ. అప్పుడు అందేదాన్ని, కానీ ఇంకెవరు రావట్లేదు కదా అని అలా. ఎవరితో మనకేం పని ఉంది, మనం ముందు వెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థిస్తే చాలు. మనకు మంచిగా ఉండాలంటే మనం ముందు వెళ్ళాలంటే. ఇది ఒక పాట కంటే 2 పేటలు వేసుకున్నా బాగుంటుంది. చిన్నగా కట్టుకున్నా బాగుంటుంది అండి ఈ శారీ. ఇలాగా మనం మెయింటైనేషన్ చేస్తే ఇలా కూడా చేయొచ్చు. ఇంకా నేనేమి ఫేస్కి ఏం రాసుకోను, నీట్గా రాయాలి. ఫేస్కి ఏం రాసుకోనండి, నేను వాడేది ఇదే వాడతా. ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాను నేను. అంతకుమించి నేను ఏ క్రీమ్ వాడినా ఫేస్కి. అదే మంచి నిగారింపనిస్తుంది. మధ్యలో ఇది విపరీతమైన బ్లాక్ స్పాట్స్ అన్నీ తగ్గాయి. 5 రోజులు వంకాయ కూరండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఈ సీర నేను కట్టుకున్నప్పుడు అయితే నాకు బాగా హెల్ప్ చేశారు పిన్లు పెట్టడానికి, కానీ నేను ఒక్కదాన్ని నీట్గా కట్టేసుకున్నా. చాలా బాగుంటుందండి ఈ శారీ, సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. జడ వేసుకుంటా. నా జుట్టు భయంకరమైన జుట్టు తెలుసు. ఇప్పుడు ఏంటో, ఒకప్పుడు అయితే ఇలా ఉండేది, పుట్టపతి సాయిబాబు ఉంటాడు కదా, అలాగా నా జుట్టు. అలాంటి జుట్టు ఎంత ఊడిందండి, ఎంత గరిసెలు ఊడింది. ఐడియా నేను వదల్లో, ఎలా పెంచాలో నాకు తెలిసిన జుట్టుకి. ఇది కడితే ఇంతరా వస్తుంది, కొత్తిమీర కట్టంత వస్తుందండి. ఈ జుట్టును పట్టుకుని అరగంట చేపి ఇది ఉంది కదా కరెంట్ మెచ్చేసింది చేస్తే అప్పుడు నున్నగా మామూలు నార్మల్ జుట్టు వస్తుంది. ఈ సింపి జుత్తి ఇదేం సింపండి, ఈయనకు 4 గొంతులు ఉండేది, ఊడిపోయింది మొత్తం. ఎన్ని సామాన్లు కొన్నాను అనుకున్నా, చాలా సామాన్లు, 5 సామాన్లు అన్నీ బోల్డ్ కొనానండి. సామాన్లు చాలా వరకు సామాన్లు ఎందులో దీంతో కొన్నవి. ఈ జిబ్బుడు చుడతాడు జుత్తుతో కొన్నవి, జిబ్బుడు జుత్తే కొబ్బరి నూనె, ఈ కొబ్బరి నూనెతో కొన్నవి ఇవన్నీ. ఏం చెప్తామండి. ఈ సింపిరి ఆకలి సీపురు కట్ట జడ అయిపోయిందండి. పువ్వులు పెట్టుకుంటే హెవీగా ఉంటుంది చర్చికి, అందుకే నేను పెట్టుకోను. పువ్వులు బాగుంటుంది కానీ పెట్టుకోను. సింపిరి చేయాలి సీపురు జుట్టుకి. వస్తుందంతా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే అయిపోతుంది. కాటుగా పెట్టుకోవాలంటే కానీ కళ్ళు అంటుకోకుండా ఉండడానికి పెట్టి ఎక్కువ పెట్టినా ఎక్కువైపోద్ది కళ్ళుకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చర్చికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు ప్రేర్ చేసుకుందాం, కొంచెం చేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ పెట్టుకోవచ్చు పువ్వులు, కానీ
పెట్టుకోకూడదంటే పెట్టుకోవచ్చు. పెళ్ళి కూతులా రెడీ అయ్యి వెళ్ళాలండి చర్చికి. సేంద్రి బాగుంది. ఇది ఇప్పుడు కొన్నాను నేను స్టీఫెన్ పాల్ గారి చర్చి దగ్గర తీసుకున్నాను. ఇది స్టీఫెన్ పాల్ గారి చర్చి దగ్గర కొన్నది. ఇందులోని వైట్ సున్ని ఉంటుంది. అందులో పెట్టాను వేసుకోవడం పైనుంచి. చూడండి బట్టలు అయిపోవడం వల్ల ఎక్కడ పట్టదు విపరీతం మన బట్ట. చూడండి కిందన పెట్టిలో మళ్ళీ ఇదో పెట్టి మళ్ళీ 2 బ్యాగులు మళ్ళీ ఇదొకటి మళ్ళీ ఇదొకటి విపరీతమైన బట్టలు అండి. ఒక 5-6 సంచులు హైదరాబాద్లో వదిలేసిన, వైజాగ్లో కూడా వదిలేసిన. హైదరాబాద్ అప్పుడు జాబ్ నిమిత్తం వెళ్ళాం కదండి. అప్పుడు ఎక్కడో పెట్టానండి. ఉంటుంది మడత పెట్టి ఎడతా అవసరాన్ని మళ్ళీ అన్నీ తిలకాలి. నీట్గా మడత పెట్టుకుంటా. మళ్ళీ నాకు కావాల్సింది దొరకనప్పుడు ఏకం చెత్తలు వేసి ఎక్కడో దొరకదు. పైన వేసుకోవడానికి ఇది మనం పట్టుకెళ్తే వేసుకోవచ్చు. ఇది బలారథం కదా, ఇలా దోపిడి మన తర్వాత వచ్చి మనకు పెట్టుకోవచ్చు. ఇదే పని నాకు. ఎలకలు ఉంచట్లేదు బట్టలు. ఇదేంటి తెలుసా, ఇది చేపలు వేసుకున్నది. లేక అందులో పెట్టేసిన. యూట్యూబ్ శాలరీ పెడితే మంచి బీరువేడు తీసుకున్నాను చిన్నది. మళ్ళీ ఇదో బ్యాగ్. బట్టకు చాలా బట్టలు కరువు ఉంది. బట్టలకి ఎన్ని బట్టలు ఇప్పుడు ఎలా వేసేస్తానండి. ఇంకా చర్చికి వెళ్ళిపోయాను కదా, వెళ్దాం. అమ్మయ్య, ఇది పైన చేసుకోవడానికి బాగుంటుంది కదా, వేసుకోవచ్చు. తీసుకున్నాను. Okay, bye friends.